రెండోది డిస్టిలరీస్ ఉన్నటువంటి డిస్టిలరీస్ ని వీళ్ళ పేరు మీదకి మామూలుగా అగ్రిమెంట్స్ తీసుకొని వాటి ద్వారా కొత్త కంపెనీలు ఎందుకు సృష్టించారు? దీస్ టూ ఇక్కడ క్లియర్ కట్ గా, వెరీ క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ సమాజానికి మొత్తానికి తెలిసిపోయిందండి ఇప్పుడు. ఇక్కడ ఇందులో ఏ స్కామ్ జరిగిందని. కరెక్ట్, జూపిడి గారితో నేను ఏకీపిస్తున్నాను. మద్యం మీద వచ్చిన అమ్మకాలతో సంక్షేమ పథకాలు అట్లా కాదనే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేశారు కదా. మళ్ళా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రజలకి. ఐ థింక్ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో పడ్డాయి, డిపిటి ద్వారా పడ్డాయి, ఒప్పుకుంటాం దానికి. కానీ అది అప్పు 11 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా. దాంట్లో కూడా వేసింది చూపించి మిగతాది అనేక విషయాలు. మీరు మద్యం స్కామ్ మీద ఇవాళ డిబేట్ పెడితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాని గురించి మాట్లాడాలంటే అనేకమైన. నేను అంటున్నా ఒకటి, దూపిడి ప్రభాకర్ అన్న ఒక్కసారి వెరిఫై చేసుకో. మీరు అన్నారు నిజంగా కూడా పార్టీలో తప్పుంటే మాట్లాడుతున్నా. ఎస్, మాట్లాడాలా. ఇళ్ల స్థలాల కోసం గ్రామాలలో మండలాలలో 5 లక్షలకు 10 లక్షలకు వచ్చుకొని 40 lakhs క్లెయిమ్ చేశారు. మీకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్థిక అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు తీయాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, నిజమే ప్రజలకు ఇంత దగ్గరగా ఇంత ఇదిగా చేస్తే ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఇంత ఇదిగా చేశారు? ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం 151 ఇచ్చి మంచి పరిపాలన చేయమని ఇస్తే, ప్రజలకు మీరు మంచి చేస్తే మిమ్మల్ని 11 దగ్గర ఎందుకు? ప్రజాస్వామ్యం కదా, ఇట్ ఈస్ డెమోక్రసీ కదా. డెమోక్రసీలో ఎందుకు అట్లా జరిగింది? ఎందుకు అట్లా ప్రజలు వెలిసిపోయారు? మీకు కూడా తెలుసు అది. మీరు కూడా మీ నాయకుడికి సలహా ఇచ్చారు, నాకు తెలుసు జూపిడన్న. మీరు కూడా తమరు కూడా మీ నాయకుడికి సలహా ఇచ్చారు. కానీ ఏం జరిగిందో కూడా మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఓపెన్ గా, నేను పార్టీగా మీతో మాట్లాడలేను, మీరు కూడా మాట్లాడలేరు ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నంటే, ఇక్కడ స్కామ్ అనేది ఏదో జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు లక్షల కోట్లు అన్నారు, సిబిఐ కేసు ఏమైంది? ఎస్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. 44,000 కోట్ల రూపాయలు అని చెప్పి సిబిఐ రికార్డులో ఉంది. ఇంకా కేసు ఏమీ తేలలేదు, దాన్ని ఎటూ తేలలేదు. నేను అడుగుతున్నా, నిజంగా ఆ కేసులో మరి ఎన్నడూ కేసు వాదనలు ప్రతివాదనలు ఎన్నడూ జరగలేదు కదా. ఇంకా బెయిల్ మీదనే ఉన్నారు కదా. అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సపోజ్ రాజకీయ పార్టీ కక్ష కట్టి నీ మీద కేసు పెట్టింది, దాన్ని ఆ కేసు సాల్వ్ చేసుకోవాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా కడిగిన ముత్యంలాగా రావాలి కదా. సపోజ్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒక మైన్స్ డే నేను ఎగ్జాంపుల్ గా చెప్తా. సబితా ఇంద్రారెడ్డి గారి మీద, మంత్రి మీద కేసు అయింది. మొన్న క్లీన్ చిట్ ఇచ్చారు కదా ఆమెకి. అట్లే ఒక ఐఏఎస్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు కదా, మిగతా వాళ్ళకి శిక్ష పడ్డది కదా. కాబట్టి నేనేమంటున్నంటే, చట్ట ప్రకారం మన మీద ఏమైనా ఎలిగేషన్స్ వచ్చినా, నిజంగా ఫాల్స్ ఎలిగేషన్ అయినా ఇట్ కెన్ బి ప్రూవ్ కదా. ఒకవేళ ఫాల్స్ అయితే ప్రూవ్ కావు కదా. చట్టం చూస్తూనే ఉన్నాం కదా, చట్టంలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా మనం. కాబట్టి ఇవన్నీ కాదండి. మీకు సరే ఎంత రాజకీయంగా జూపిడి గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయనకి ఎందుకు తెలుసు. వెండిట పాలిటిక్స్ చేయడు ఆయన ఎప్పుడు కూడా. గత 20-40 ఏళ్ల చరిత్రలో చూస్తే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎప్పుడు వెండిట పాలిటిక్స్ అనేవి లేవు, అతనికి కక్ష రాజకీయాలు అనేవి లేవు. ఎందుకంటే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, పొలిటికల్ పార్టీలందరికీ కూడా నేను చూస్తున్నా. చూడండి ఒకసారి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ఆఫీసర్ని ఎవరిని అరెస్ట్ చేయాల? చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మేమంతా పార్టీగా కానీ, మిగతా పక్షం, మా ఉమ్మడి పక్షాలు కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకించినాయి అరెస్ట్ని. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ జోలికి మేము పోలేదే. ఎక్కడైతే అప్రజాస్వామికంగా ప్రజల మీద, నాయకుల మీద జరిగినాయో వాటికి ఇది చేస్తున్నారు. అది కూడా చట్ట ప్రకారమే చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ కక్షపూరితం అనేది లేదు. అసలు చంద్రబాబు గారి చరిత్రలో నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీ మీద కక్ష పెంచుకొని ఇంకా మేము మాలాంటి వాళ్ళం అగ్రెస్గా ఏదైనా మాట్లాడినా మమ్మల్ని శాంతింపజేస్తాడు. అది పద్ధతి కాదు. పరిపాలనలోకి వచ్చాం మనం. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం చూడాలి, ఇవన్నీ పెట్టుకోవద్దని ఇప్పటికీ మా కేడర్ కొంత ఆయన అప్పుడప్పుడు టెలికాన్ఫరెన్స్ లో చెప్తూనే ఉన్నాడు. మామూలు అడుగుతారు, ఈ మండలంలో పోయినసారి ఆయన ఇది చేశాడు సార్, ఆయన అవన్నీ వాటి జోలికి పోవద్దని అంటారు. కాబట్టి అది కాదు, ఇక్కడ అది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా శృంగభంగం అయింది. 100% ఇది పెద్ద స్కామ్, 3,000 కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ ను త్వరలో బయటకు తీస్తారు. నేనేమంటున్నంటే, పర్టికులర్ గా ఒక అమౌంట్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు పోయినట్టు ఇవాళ సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా. వాళ్ళు సిట్ అనేది ఆధారాలు లేకుండానే ఉత్తగానే ఒక మాజీ సీఎం చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారండి? ఓఎస్డీగా చేసిన వారిని అరెస్ట్ చేస్తారా? వాళ్ళకి ఏదో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు మనం ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పలానా ఆధారం ఉంది, పలానా ఆధారం ఉందని చెప్పలేరు కదా. జూపిడి గారికి తెలుసు.
లా ఇస్ ఓన్ కోర్స్. దాన్ని అది ఎట్లా ఉందో అట్లా పోతుంది. వాళ్ళు కావాల్సిన కాడ ఎక్కడైతే ఎవిడెన్సెస్ సమర్పించాలో చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఎవిడెన్స్ సమర్పిస్తారు. వితౌట్ ఎవిడెన్స్ ఆఫీసర్ కూడా పిలవలేడు కదా, చేయలేడు కదా. ఇప్పుడు ఇంతకు ముందు గతంలో లాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఏమవుతున్నారు? రేపు కూడా అంతే అయిద్దండి. ఒకవేళ నిజంగా అఫ్ కోర్స్ ఇది గనక రాజకీయ కక్షతో గనక చేస్తున్నారు అంటే రేపు మళ్ళా పర్యవసానం అట్లే ఉంటది. కాబట్టి అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో లా తన కోర్సు తను చేసే విధంగానే చేస్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో దేర్ ఇస్ అన్ ఎవిడెన్స్. ఎందుకంటే మీ పార్టీలో ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీ పార్టీలో అత్యంత దగ్గరగా నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి ఏ విభేదాలు వచ్చినాయో ఏమొచ్చినాయో మాకు తెలియదు. ఆయన కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు కొన్ని ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర సాధించారు. ఇప్పుడు ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎవిడెన్సెస్ తీసుకోబట్టి వన్ బై వన్ డొంక కదులుతుంది అనమాట. తీగ తాగితే డొంక అంతా కదిలిపోయింది పూర్తిగా. కాబట్టి మేమేదో అక్కడ సీఎం ఇంట్లో చేశారు కాబట్టి, ఎక్స్ సీఎం ఇంట్లో చేశారు కాబట్టి సీఎంను కూడా టచ్ అవుతుందనే వాదన కాదు అది. ఎవరు ఎంత పెద్దవారు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఎవరి ద్వారా ఎవరి అకౌంట్లలోకి ఈడీ అమౌంట్ గినక పోతే ఫేమా కింద చట్టం కింద ఖచ్చితంగా కేసు అవుతుంది. ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. అన్ని రకాల ఇదొక్క సిట్ తోటే పోదండి. డెఫినెట్ గా సెంట్రల్ విజిలెన్స్ కానీ సెంట్రల్ ఈడీ కానీ డెఫినెట్ గా దీంట్లో వస్తుంది. ఈ వచ్చిన డబ్బును కూడా మేము ఎన్డీఏగా ఏం చెప్తామంటే దీన్నంతా కూడా స్వాధీనం చేసుకోవాలా, ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలా. గతంలో మేము చెప్పేవాళ్ళం 2014 కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి 44 లక్షల కోట్లు దోచుకున్నాడు కదా, సిబిఐ చేసింది కదా, ఆన్ రికార్డు చేసింది కదా, ఆస్తులన్నీ దోచుకొని ప్రజలకు పంచి పెట్టాలని ఒక వాదన తీసుకొచ్చాం. కానీ మన చట్టాలు మనకున్నటువంటి ఫ్రేమ్ అదంతా ఉంటది కాబట్టి ఇందులో మట్టికి ఖచ్చితంగా చట్ట ప్రకారం అవసరమైతే చట్టాన్ని మార్చైనా సరే ఇలాంటి దోపిడీకి గురైనటువంటి సంపదను తీసుకొచ్చి పేదలకు పంచాలనేది ఇలా ఎన్డీఏ స్పష్టంగా ఉందండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా సరే, అవసరమైతే ఈడీ ద్వారా సరే, ఏదైనా సరే ఈ అన్యాక్రాంతమైనటువంటి డబ్బును లాగాలనేదే ప్రథమ ధ్యేయం. ఇందులో ఎక్కడ రాజకీయాలు లేవు. డబ్బు పోయింది, ఆంధ్ర రాష్ట్రం బలహీనంగా ఉంది ఆర్థికంగా, అట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ జరిగింది. ఇదొక్కటే కాదండి, లిక్కర్ కేసు ఇప్పుడు 3,000 కోట్లు. కానీ భూములు కొన్న దాంట్లో లావాదేవీల్లో పేదవాళ్ళకి ఇచ్చే భూముల్లో కూడా లక్షల కోట్ల అన్యాక్రాంతి ఉంది. దాని మీద కూడా త్వరలో వస్తుంది. ఒక్క సెకండ్ దుర్గాప్రసాద్ గారు, మీరన్న పాయింట్ కి సంబంధించి తులసిరెడ్డి గారు ఏమంటారో అడిగే ప్రయత్నం చేద్దాం. దుర్గాప్రసాద్ గారు ఒక్కసారి, తులసిరెడ్డి గారు నిజంగా నిష్పక్షపాతంగా అంటే ఆల్మోస్ట్ గత కొన్ని నెలలుగా ఇది సాగుతూ ఉంది కాబట్టి రాబోయే 2 వారాలు చాలా క్రూషియస్ కాబోతోంది, ఇంకా చాలా పెద్ద అరెస్టులు ఉండబోతాయి అంటున్నారు. నిష్పక్షపాతంగా ఈ అంశానికి సంబంధించి మన దుర్గాప్రసాద్ గారు అన్నట్టు మనీ బయటికి లాగే అంటే తీసే ప్రయత్నం కావచ్చు, మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, 1000 కోట్ల తారుమారైన విషయం కావచ్చు, సూట్ కేసు కంపెనీలకు సంబంధించి కావచ్చు, నిష్పక్షపాతంగా అన్ని అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉందా? మా మద్యం పాలసీ, మద్యం అమ్మకాలు ఏ ప్రభుత్వానికైనా ఏ ప్రభుత్వ పెద్దకైనా ఇది బంగారు బాతు. ఇది ఆ పార్టీ ఈ పార్టీని కదా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కదా, ఇది బంగారు బాతు. ప్రభుత్వానికి ఆదాయము, ప్రభుత్వ పెద్దలకు ఆదాయం. ఇది 2014-19లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింటుంది, 2019లో జగన్ ప్రభుత్వంలో జరిగింటుంది, ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు, అంతే తప్ప దీంట్లో ఎవరు ససవర్లు కాదు. దాంట్లో పర్సెంటేజ్ కూడా కమిషన్ పర్సెంటేజ్ కూడా తేడా ఉండొచ్చు. ఒక మెడికల్ కంపెనీ వాళ్ళ మందులు అమ్మే దానికోసము డాక్టర్స్ కమిషన్ ఇస్తారు, మందుల షాపులు కమిషన్ ఇస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక బ్రాండ్ అమ్మేదానికి, ఒక కంపెనీ అమ్మేదానికి వాళ్ళు కేసు కింద అని ఇస్తారు. ఏదో సరఫరాదారులు కేసు కింద, అది కేసుకు 150 లేకుంటే 450 పీడియంగాన ఆ యొక్క బ్రాండ్ బట్టి దానికి వాళ్ళ కాస్ట్ బట్టి వాళ్ళకి ఎంత మిగులుతుంది కంపెనీ వాళ్ళకు అనే దాని విధంగా ఇక్కడ ఒక్కొక్క కేసుకు బ్రాండ్ బట్టి 150 రూపాయలు 400 రూపాయల దాకా నెలకు ఈ మద్యం సరఫరా చేసే కంపెనీలు దాదాపు నెలకు 60 కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇచ్చేవాళ్ళు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు, మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు. ఇది ఓవరాల్గా వచ్చేసి ఇది ప్రూఫ్ కాలేదు. ఇది వచ్చేసి ఓవరాల్గా సారాంశం ఏమంటే మద్యం సరఫరా చేసే కంపెనీలు ఒక్కొక్క కేసుకు 150 రూపాయల నుండి 400 రూపాయల దాకా బ్రాండ్ బట్టి నెలకు 60 కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇచ్చేవాళ్ళు, రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు. మధ్యలో ఒక్కొక్క సందర్భంలో వీళ్ళందరూ ఇంకా అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, మిగతా ఇల్లు ఉడక మధ్యలో అక్కడక్కడ ఇది
ఆయన ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డికి. ఇది ఓవరాల్ సారాంశం అందరికీ. కానీ దానికి వచ్చేసి ఒకదానికి లింక్ పెట్టాలి కాబట్టి లింక్ కోసం ఈ చుట్టూ జరుగుతా ఉంది. ఈ ఫైనల్ గా వచ్చేసి అరెస్ట్ చేసేది వేలు, దాని తర్వాత బెయిల్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ ఫైనల్ గా విచారణలో వచ్చేసి మనము కథ రాసినప్పటికీ, స్టిల్ పే రాసినప్పటికీ నీకు వచ్చేసి ఆ నెలకు 60 కోట్లు, ఆ విధంగా 50 నెలలకు 3000 కోట్లు, అది దానికి ప్రూఫ్ చూపాలా. ఆ ప్రూఫ్ దొరికితే డెఫినెట్ గా వచ్చేసి శిక్ష పడుతుంది. ఆ ప్రూఫ్ దొరకకుంటే కథ అంతా నడుస్తుంది. ఈ లోపల సరే పబ్లిక్ లకి ప్రజా కోర్టులో తీర్పు వస్తుంది. కానీ కోర్టు తీర్పుకు మాత్రము ఖచ్చితంగా జడ్జి ముందర హత్య గావించబడినా కానీ సాక్ష్యం లేకుంటే జడ్జి ఏం తీర్పు లేడు. కాబట్టి ఇక్కడ ఫైనల్ గా వచ్చేసి ఆ 3000 కోట్లు అనేది మధ్యలో వాళ్ళకి ఎంత పోయింది, ఫైనల్ ఆయనకి ఎంత వచ్చింది, దానికి ప్రూఫ్ దొరకకుంటే కేసు నిలవదు. తులసిరెడ్డి గారు A1 A2 కావచ్చు, లేకపోతే ఇప్పుడు గోవిందప్ప కావచ్చు, OSD కావచ్చు, పెద్ద పెద్ద పేర్లే తెర మీదకి వచ్చాయి కదా తులసిరెడ్డి గారు. అంటే ఆషామాషిగా తీసుకోవడానికి బయటకు వచ్చిన పేర్లు అంత సాదాసీదా పేర్లు కాదు కదా. మీరు అన్నట్టుగా అంటే సరే ప్రూఫ్లు దొరుకుతాయా, ఎప్పటి వరకు సాగుతుందా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ప్రెసెంట్ తెర మీదకి వచ్చిన పేర్లు రేపు అరెస్టులు కాబోతున్న అంశానికి సంబంధించి అయితే ముందుకెళ్ళింది అనేది అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది కదా. తులసిరెడ్డి గారు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుందా? హలో హలోమా, వినిపిస్తుందా అండి? వాయిస్ బ్రేక్ అయితే వినిపిస్తుందమ్మా ఇప్పుడు. అదే ఇప్పుడు తెర మీదకి వచ్చిన పేర్లు అటు గోవిందప్ప కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సాదాసీదా పేర్లు అయితే కాదు కదా తెర మీదకి వచ్చినవి. గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన వాళ్ళు వీళ్ళంతా. తర్వాత ఇక్కడ కుంభకోణం జరిగింది వాస్తవమే, వీళ్ళ పాత్ర ఉండేది వాస్తవమే. కానీ దానికి ప్రూఫ్ వచ్చేసి అంత ఈజీ కాదంటా నేను. జగన్మోహన్ రెడ్డికి ముట్టిండేది వాస్తవమే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ముట్టుతా ఉంటుంది, గతంలో చంద్రబాబు నాయుడుకి ముట్టింది. కానీ దానికి ప్రూఫ్ లేవు, దీనికి ప్రూఫ్ దొరికే అంత ఈజీ కాదంటున్నాను. వచ్చేసి ఏమి వీళ్ళు ససవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చేసి డీసెంట్రలైజేషన్, ఇప్పుడు ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా మొత్తం పై నుండి కింద వరకు వచ్చేసి అప్పుడు ఏదో కొంతవరకు సెంట్రలైజేషన్ ఉన్నది, ఇప్పుడు డీసెంట్రలైజేషన్. ఆల్మోస్ట్ 50% ఎమ్మెల్యేస్కి వచ్చేసి వాళ్ళకు బెల్ట్ షాపుల్లో అన్నింటిలో వాళ్ళకి మందుల షాపులో కమిషను, లేకుంటే రౌడీ మామూలు నెలకు. దానికోసం బెల్ట్ షాపులు, మండలానికి 4 మందు షాపులు, 40 బెల్ట్ షాపులు విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమి ఏదో అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు అవినీతి జరుగుతూ ఉంది. కుంభకోణం ఇప్పుడు ఇంకా పెద్ద కుంభకోణం. రేపు మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మార్చి చేస్తే వీళ్ళకి ఇదే పరిస్థితి. ఏమి లేదు, సస్వర్లేం కాదు, ఖచ్చితంగా జరిగింటుంది. కానీ ప్రూఫ్ దొరకడం అంత ఈజీ కాదని నా అభిప్రాయం. ఓకే, మరి ఇప్పుడు అంటే తాడేపల్లి ప్యాలెస్ కూసాలు కదలబోతున్నాయా? ఇప్పుడు అరెస్ట్ల నేపథ్యానికి సంబంధించి విచారణ తర్వాత మరో 2 వారాల్లో ఇంకా చాలా కీలక అరెస్టులు ఉంటాయంటున్నారు. మరి తాడేపల్లి ప్యాలెస్ కూసాలు కదలబోతున్నాయన్న వార్తలు కూడా మనం వింటున్నాము. అక్కడ వరకు రీచ్ అవుతుందా మరి? 100% జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు మరి. కంపల్సరీ 100% జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ బెయిల్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ కోర్టులో ఎంత నిలుస్తుంది చెప్పలేం. కానీ 100% అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి విషయంలో కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, సుప్రీం కోర్టు చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చింది. 30 ఏళ్ళ ఆ లోపల ఎవరు ఉంటారో, ఈ భూమి మీద ఎవరు ఉండరో. అంటే ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం కుదరదు, మధ్యంతర రక్షణ ఇస్తాము, విచారణకు హాజరు కావాల్సింది అంటూ క్లియర్ కట్ ఒక పాయింట్ ని మెన్షన్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని కూసాలు కదలబోతున్నాయి అన్న దానికి ఈ జడ్జిమెంట్ అనేది కొంత ఊతమిస్తుంది అన్నది పాయింట్. కాబట్టి అంటే చాలా పెద్ద తలకాయలు అయితే రాబోతున్నాయి అన్నది మాత్రం మనం గెస్ చేయొచ్చు, అంతేనా? పెద్ద తలకాయ ఆయనే, వేరే తలకాయలు ఏం లేవు. అంటే రాని వారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది. శ్రీధర్ రెడ్డి కానీ అన్ని పెద్ద తలకాయలు వస్తాయి. ఇంకా పెద్ద తలకాయ ఆయనే, జగన్మోహన్ రెడ్డి. అంటే రాజావారు రాని వారు ఇద్దరు కావచ్చు అన్న వాదన కూడా వినిపిస్తుంది తెర మీద. తులసిరెడ్డి గారు, రాని వారు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్న వాదన కూడా వినిపిస్తుంది అంటున్నాను. రాని వారు కూడా ఇన్వాల్వ్ కావచ్చు, ఆవిడ కూడా ఇందులో అంటే వెళ్ళొచ్చు అన్న వాదన కూడా వినిపిస్తుంది అంటున్నాను. మరి వినిపిస్తా ఉంది, అది కూడా వినిపిస్తా ఉంది. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి? స్కోప్. ఓకే, ఇక్కడ కూడా ఆడ కవిత ఉన్నది కదా తెలంగాణలో.
కాబట్టి వినిపిస్తా ఉంది. దెర్ ఇస్ స్కోప్ ఆల్సో. ఓకే, అంటే ఓవరాల్ గా అయితే సిట్ చాలా దూకుడుగా వెళ్తుంది అన్నది మాత్రం క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళినట్టేనా? నా వాయిస్ క్లియర్ గా లేదా తులసిరెడ్డి గారు? ఓకే, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. మొత్తానికైతే అటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ గోవిందప్ప బాలాజీ అరెస్టులతో ఇక ఈ కేసులో చాలా కీలక మలుపులు రాబోతున్నాయి. ఇప్పటికే బెయిల్ ఇవ్వడం కుదరదు, మధ్యంతర రక్షణ కల్పిస్తాం, బట్ విచారణకు హాజరు కావాల్సిందే అంటూ సుప్రీం తీర్పు రావడంతో, అంటే పర్టికులర్ సాక్ష్యాధారాలు ఉన్నాయి సిట్స్ అడ్మిట్ చేసిన అంశానికి సంబంధించి అయితే వాళ్ళతో ఏకీభవిస్తూ విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పిన నేపథ్యంలో తెరపైకి ఇంకా ఎవరెవరు రాబోతున్నారు అన్నది ఇప్పుడు ప్రజెంట్ టార్గెట్ ఎవరు అన్నది ప్రజెంట్ అయితే తెర మీదకి వస్తుంది. అరెస్ట్ అయిన వారి వెనుక ఉన్న బాస్ ఎవరు అని అంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ తాడేపల్లి ప్యాలెస్కే వెళ్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతారు, అందరికీ తెలిసిన విషయమే. ఎవరికైనా సరే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అనేది నగదు లావాదేవీల విషయంలో. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కు సంబంధించి చాలా అవకతవకలు జరిగాయి. సూట్ కేసు కంపెనీలను తెరమీద తీసుకురావడం కావచ్చు, కసిరెడ్డి నేపథ్యంలో కొన్ని వేల కోట్లు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయన్న అంశానికి సంబంధించి, అలాగే పార్టీలో మొన్నటి వరకు నంబర్ 2గా కొనసాగిన మన సాయిరెడ్డి చెప్పిన అంశానికి సంబంధించి ప్రజెంట్ మెయిన్ విజయ్ సాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో కేసు ఎలా మలుపులు తిరిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. కసిరెడ్డిని అనూహ్యంగా అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఓఎస్డి పేర్లు, అలాగే భారతీ సిమెంట్స్ సిఏ గోవిందప్పరెడ్డి పేర్లు తెర మీదకి రావడము, ఇక ఈ అరెస్టు తర్వాత ఎవరి పేర్లు బయటికి రాబోతున్నాయి అన్న అంశానికి సంబంధించి ప్రజెంట్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక విచారణలో భాగంగా లిక్కర్ స్కామ్ లో తమ పాత్ర లేదని ఎవరికి వారు దొరికిన తర్వాత చెప్పడం అనేది సర్వసాధారణం, అదందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు కేసుకు సంబంధించి ఇదే అంశాన్ని తెలియజేస్తున్నారు. దీంతో పాటు 33వ నిందితుడు అంటే 33గా ఉన్న గోవిందప్ప బాలాజీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరి వెనుక ఉన్న వ్యక్తులపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురులో ఎవరు అప్రూవల్ గా మారినా అటు సిట్ అడిగే అనేక ప్రశ్నలకు సంబంధించి ఎవరు తడబడ్డా, లేకపోతే నగదు లావాదేవీలకు సంబంధించి సమాధానాలు సరిగ్గా చెప్పలేకపోయినా, ఇక్కడ వీళ్ళ సంతకాలకు సంబంధించుకోవచ్చు, ఇన్వాల్వ్మెంట్కి సంబంధించుకోవచ్చు, ఏ ఒక్క ఆధారాన్ని చూపినా, ఇందాక చెప్పినట్టుగా ఏ ఒక్కరు అప్రూవల్గా మారినా కేసు అనేది తారుమారయ్యే అవకాశం, అంటే ఇంకా ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి అటు మద్యం సరఫరాకు సంబంధించి గుర్తింపు ఉన్న బ్రాండ్ల నిలిపివేయడానికి సంబంధించి అయితే గోవిందప్ప కీలక పాత్ర పోషించినట్లు మొత్తానికైతే తెలియంది. దీంతో పాటు కొత్త బ్రాండ్ల ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు ఆర్జించారు, అంటే కొత్త బ్రాండ్లను తెర మీద తీసుకొచ్చి ఎంత కమిషన్ తీసుకున్నారు, దానికి సంబంధించి ఎవరెవరితో లావాదేవీలు చేశారు, ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అన్న కోణంలో ప్రస్తుతం వీరిపైన ప్రశ్నల వర్షాన్ని కురిపించబోతున్నారు. దర్యాప్తులో ఈ అంశాలు కీలకం కాబోతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగా కసిరెడ్డి కావచ్చు, గోవిందప్పలకు జగన్ క్యాంపు కార్యాలయం ఆదేశాల మేరకే కుంభకోణం జరిగిందన్న అనుమానాలతో సిట్ ముందుకు వెళ్తుంది. ఇక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు తర్వాత వైసీపీని కలవరపెడుతున్న పాయింట్ ఒక్కటే, అంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరి పేరు నెక్స్ట్ బయటికి వీళ్ళు చెప్తారో, వీళ్ళు తీగలాగితే ఈ దొంగ కదిలే అంశంలో ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి, లావాదేవీలకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళు ఎవరెవరి పేర్లు బయట పెట్టబోతున్నారన్నది మాత్రము వైసీపీని ఒక ఇంత కలవర పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ప్రైవేట్ వ్యక్తులను తొలగించి అటు ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరిపితే ఇందులో స్కామ్ ఏంటని వైసీపీ ప్రశ్నిస్తున్నా, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఒక బ్రాండ్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక కేసుకి సంబంధించి కమిషన్ ఉంటుంది, అలాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తెర మీద తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకునే రేట్లు చలామణి కావాలి అనుకున్నప్పుడు ఇక్కడే జరిగే అవకతవకలకు సంబంధించి, అంటే ఈ ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వానికైనా సంబంధించి దొరికితే దొంగలు దొరకపోతే దొరలు అన్న కోణంలో అయితే తులసిరెడ్డి గారు చాలా క్లియర్ కట్ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు, వాళ్ళ ఇష్టారీతిగా రేట్లు పెంచారు, దానికి సంబంధించే ఇప్పుడు అవకతవకలు జరిగాయి. అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఎక్కడ దొరికారు అన్న పాయింట్ కి సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా మనీ లావాదేవీలు ఎక్కువ జరిగిన నేపథ్యంలో ఈ అంశం తెర మీదికి రావడంతో ప్రస్తుతం తాడేపల్లి జగన్ క్యాంప్ ఉన్న ఆందోళన ప్రస్తుతం స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి అప్పుడు మందులో ముంచారు,
ఈ సూత్రధారులంతా ఇప్పుడు మునగబోతున్నారన్న విషయం మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తోంది. నెక్స్ట్ తాడేపల్లి కూసాలు కదలబోతున్నాయి. ఇటు అంటే రాజావారు రాణివారు ఇద్దరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇద్దరిలో మరి ఎవరు కీలక పాత్ర పోషించారు, ఎవరి బినామీల ద్వారా అమౌంట్ వెళ్ళింది, ఇప్పుడు ఓఎస్డీ అంటే జగన్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన మెయిన్ పాత్రధారులంతా తెర మీదకి వచ్చారు. ఇక వీళ్ళ వెనుక నడిపించిన సూత్రధారులు ఇంకెవరెవరు ఉన్నారు, మరి నెంబర్ 2గా మెదిల్ల విజయసాయి రెడ్డి ఇంకా ఏ సాక్ష్యాధారాలను అక్కడ ఇవ్వడం జరిగింది. నాకు ఎలాంటి సంబంధం లేదు, బట్ వాళ్ళు మనీ అడిగారు, మేము పంపించాము అన్న ఒక పాయింట్కి నేపథ్యంలో మరి సూట్ కేస్ కంపెనీలు ఎవరెవరి పేరు మీద వెళ్ళాయి, 3200 కోట్ల రూపాయలు ఎక్కడికి అంటే బదలాయింపులు జరిగాయి, ఎలా మళ్ళీ వచ్చింది, చాలా విషయాలు తెర మీదకి రాబోతున్నాయి. రాబోయే 2 వారాలు కీలకం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అయితే అటు ఏపీ మినిస్టర్ లోకేష్ ప్రధానికి వివరించేందుకు కూడా వెళ్తున్నారన్న న్యూస్ ఇంకా కాకపుట్టిస్తుందనే చెప్పాలి. చూద్దాం ఇంకా సిట్ విచారణలో ఏ పేర్లు తెర మీదకి రాబోతున్నాయి అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360. ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్స్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. CA CMA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్మీడియట్ CEC విద్యార్థులకు CEC తో పాటు CMA ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు CMA ఫౌండేషన్ బోధన మాస్టర్ మైండ్స్. పహల్గామ్ లాంటి సంఘటనలు జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు అవసరం. దీనికి దేశం సిద్ధం, దేశంలో ఉండే పౌరులందరూ సిద్ధం. ఇది గుర్తుపెట్టుకోమని ప్రపంచంలో ఉండే ఉగ్రవాదుల్ని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పాకిస్తాన్కి మనందరం మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి, మీరు మా దేశంలో